ఎవరైతే యెషయా భక్తుడు వలె యేసు ప్రభువారు ఇక్కడికి మందిరానికి వస్తే వాక్యాన్ని చూచినప్పుడు మనం ఎలాంటి వాళ్ళో మనకు అర్థమవుతుంది. చెప్పడానికి ప్రభా అపవిత్రుడైన వాణ్ణి నన్ను ప్రభా నీ పవిత్రమైన రక్తముతో నన్ను ఏం చేయాలి, నీతిమంతుడుగా చేయి. యేసు రక్తము కడిగి మనల్ని ఏం చేస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. నమ్మదగిన పాట పాడినాం కదండి, నమ్మకమైన కదండి దేవుడవయ్యా కదండి, నీకు సాటి ఎవరు, నీలా ఎవరుంటారు నమ్మకమైన వాళ్ళు. యెషయా భక్తుడు చూచిన తర్వాత తన యొక్క మనోనేత్రములు వెలిగించబడ్డాయి. అసలు పరలోకములో నేనేదో గొప్ప ప్రవక్తను అనుకుంటున్నాడు అతను. కానీ దేవుని చూచిన తర్వాత దేవుడు పైన అక్కడ చూసే ఆకాశములో ఆయనకు ఆరాధన ఎలా జరుగుతుందో చూస్తే కేవలం ఆయనకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దూతలు, ఒకరా ఇద్దరా మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ. కానీ నెట్లో కొట్టండి, గూగుల్ సెర్చ్ కొట్టండి, హౌ మెనీ క్రిస్టియన్ పీపుల్ ఆర్ వర్షిపింగ్ అని కొట్టి చూడండి. ఈ టైంలో అట్ దిస్ టైం అని లాక్స్ ఆఫ్ పీపుల్ వస్తారు నీకు. హౌ మెనీ లాంగ్వేజెస్ అని కొట్టి చూడు, ఎన్ని జాతులు, ఎన్ని రకరకాల భాషలు వస్తారో. హౌ మెనీ ట్రైబ్స్ అని కొట్టి చూడు. యేసుప్రభు అంటే మామూలు మన ప్రవీణ్ ప్రగాఢాలు ఆయన గురించి పెడతాను రాత్రి అంతా కూడా. రాత్రి దేవుడు నెమ్మదిచ్చాడు. ఇక్కడ చూడండి యెషయా గ్రంథాన్ని ఇక్కడ చూద్దాం. పరమగీతాల్లో ఆయన 10,000 సుందరుడు. ఇప్పుడు యెషయా గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథం 53కి వద్దాం. ఐజియా చాప్టర్ 53లో కొన్ని విషయాలు చదివి ఆరాధనలోకి వెళ్దాం. పిల్లరా, 2వ వచనం 3వ వచనం. ఈ అధ్యాయం అంతా కూడా మీరు 40 రోజులు ప్రార్థనకు రానవసరం లేదు, మేము పెట్టడం లేదు ఇక్కడ. మిగతా చర్చిలలో బ్యాప్టిస్ట్ మెథడిస్ట్ సంఘాలు చాలా సంఘాలు పాటిస్తాయి. మేము కూడా వెళ్ళేవాళ్ళం 40 దినాలు. సంవత్సరం అంతా వెళ్ళకపోయినా ఈ 40 దినాలు సాయంకాలం పూట మా ఎస్బిజి చర్చి కడపలో సహోదరుడు దారి సహోదరుడు ఇక్కడ ఉన్నాడు. తర్వాత సెకండ్ మాట్లాడతారు బ్రదరు. మేమందరము వెళ్ళేవాళ్ళం 40 దినాలు. ఏ దినమున మార్పు లేదు. మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం. సాయంకాలం ఉపవాసం ఉండేవాళ్ళము, మరలా సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం. మా జీవితాలు మార్చబడలేదు. ఇక్కడ చూడండి యేసుప్రభు 2వ వచనం చదువుతుంది. లేత మొక్కల వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కల వలెను. యేసయ్య గురించి రాయబడతా ఉంది. యేసయ్య ఎలాంటి వాడు అంటే లేత మొక్క. ఆయన గురించి ఫ్రైడే నీవు వచ్చితే నువ్వు అర్థమవుతుంది. నువ్వు ఫ్రైడే రానంత వరకు, ప్రార్థన చేయనంత వరకు యేసుప్రభు నీకు అర్థం కాడు. నీవు ఇంట్లో ప్రార్థించుకోకుండా ఉంటే నీకు అర్థం కాదు. సండే పూట ఆరాధనలో దిగకుండా, ఆరాధనలో నువ్వు వర్తమానం బాగా పూర్తిగా అవగాహన. కొన్ని చోట్లకు మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు, మళ్ళీ మన ఊరికి వచ్చినప్పుడు మనలో మిగతా వాళ్ళు చూసి కొద్దిగా లావ్ అయినా, కొద్దిగా తెలుపుగా వచ్చి కూడా, అరే ఆ ఊరికి వెళ్ళావు, ఆ ఇండ్లు ఆ నీళ్ళు ఏమైనా నీకు ఒంటికి పట్టాయి. కానీ నీరేమైనా ఒంటికి, ఆహారం ఏమైనా రంగు మారుతారు. అర్థమవుతుందా? యేసు ప్రభు నిజంగా ఆరాధన వర్తమానం వింటే నువ్వు ఇది ఒంటికి పడితే నీ జీవితం ఏమవుతుంది? ట్రాన్స్ఫార్మ్ అవుతుంది 100%. ఇదో భక్తుడు మారుతున్నాడు. ఆయన యెషయా మారిపోయాడు. అంతవరకు ప్రవక్తగా మాట్లాడాడు. నా నోట్లోంచి వచ్చే మాట దేవుని మాటనేని ఎంతో తను గర్వంగా అనుకునేవాడు. దేవుని చూసేసరికి అతని ప్రవర్తన, అతని మాట తీరు మారిపోయింది. కానీ కనుక నేను పవిత్రుడను కాను, కానీ ఆయనే పవిత్రుడు. ఆయన ఎలాంటి వాడు చూడండి. ఆయన ధవలవరుడు. ఆ కింద వచనంలో ఉంది, అతను 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. 10,000 మందిలో అతని నేను గుర్తు. అది ఇంగ్లీష్ హిందీలో కూడా మీరు తర్వాత చదవండి. ఆ డిస్ప్లేలో కూడా, ఆన్లైన్లో కూడా ఆ డిస్ప్లేలో వెళ్తాడు భాస్కర్. తర్వాత అన్న వాక్యాలు వింటారు. యేసు ప్రభు ఆరాధన మెసేజ్ అంటే ఆరాధన మెసేజ్ నీకు తెలియకపోతే ప్రభువును ఆరాధించడానికి మన ప్రభు ఎలాంటి వాడో మనం చూస్తున్నాం. ఒక్కొక్క స్టెప్. ఆయన లేత మొక్క కలిగిన వాడు, లేత మొక్క లాంటి వాడు. పిల్లరా, ఎండిన భూమిలో మొలిచిన మొక్క లాంటి ఎండిపోయినటువంటి జీవితం. మా ఇంట్లో నీళ్లు పోయిక ఒక 3 నెలలు ఒక చెట్టు ఎండిపోయింది. నేను విశ్వాసంతో మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను నీళ్లు మోయడం మొదలు పెట్టాను. ప్రభా, ఎండిపోయిన ఆ మొద్దుకు మరలా చిగురు వస్తుంది వాక్యంలో ఉంది.
చూద్దాం ఏమన్నా అని చెప్పి నేను ఊరికి విశ్వాసంతో పైన కొమ్మలన్నీ కట్ చేసేసి ఆకులన్నీ ఎండిపోతే కట్ చేసి నీళ్లు పోయడం మొదలు పెట్టాను విశ్వాసంతో. ఏంటో ఒకవేళ బై ఛాన్స్ నాకు అర్థమయ్యే రీతిగా కొంతమందికి కొన్ని సార్లు చర్చిలకు రారు, ఎండిపోతారు వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళని కూడా మళ్ళీ ఏమన్నా మార్చగలుగుతావా నువ్వు? అయితే నేను నీరు పోస్తాను. ఆశ్చర్యం, మా ఇంటికి వచ్చి చూడండి, లేకపోతే మధ్యాహ్నం వెళ్ళిపోయిన తర్వాత నేను ఫోటో పెడతాను. 3 నెలలు అయిపోయింది, చెట్టు ఎండిపోయింది. ఆ ఎండి పైన కట్ చేశాను, నీళ్ళు పోస్తాంటే సార్ ఎందుకు సార్ ఆ పని మనిషి ఎందుకు సార్ దాన్ని నీళ్ళు పోస్తున్నారు, అది పనికిరాదు పోయిందని. కాదులేమ్మా, నేను చెట్లు ఎందుకు పెంచుతానంటే కారణం ఏంటంటే సంఘం కోసం. సంఘంలో కొంతమంది వాక్యం లేక ఎండిపోతూ ఉంటారు. కానీ దేవుడు చూడండి, ఎండిన ఎముకలకు దేవుడు ఏమిస్తాడు? జీవం ఇస్తాడు, వాక్యంలో ఉంది. ఒకవేళ ఇది కూడా ఏమన్నా ఇది దేవుడు ఏమన్నా చేయగలుగుతాడు, నేనేం చేయలేను అని నీళ్లు పోయడం మొదలు పెట్టాను. వీళ్ళ ఒక 15 days తర్వాత చిన్న ఆకులు ఎండిపోయిన చెట్టంతా మీరు వచ్చి చూడండి, ఫోటో పెడతాను మీకు. అప్పుడు నాకు అనిపించింది, ప్రభా అయితే తగిన వాక్యం రాక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఏదో ఒక చోట వారికి వాక్యం తగిలి వాళ్ళు ఏమాత్రం మరలా చిగురించి నీ ప్రేమను వారు తెలుసుకుంటారు. వేరే ప్రియుడు కంటే ఈ లోకంలో ఉంటుంటే ఆ ప్రియురాలు వాళ్ళందరికంటే నీ విశేషమేంటో వారు తెలుసుకుంటారు. కానీ యేసు ప్రభు నువ్వు ప్రార్థనలో లేకోకుండా ఆయన గురించి వివరించి ఎంత చెప్పిన గంటల తరబడి మాట్లాడినా ప్రయోజనం ఉండదు. నువ్వు ప్రార్థించాలి. యేసు ప్రభు అడిగాడు, యేసు ప్రభు చిత్తం, యేసు ప్రభు యొక్క కోరిక నువ్వు తీర్చలేకపోతే యేసు ప్రభు అడిగాడు, ఆయన నా నిమిత్తం ఒక్క గడియ ఉండి ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభు వారు అడిగినాడు అదే పనిగా. ఆయన నోరు తెరిచి అడిగింది ఏంటడిగినా, ఆయన కోరిక ఏంటడిగినా ఒక్క గడియ నా కోసము. ప్రియ సోదరి సోదరులారా, ఒక గడియ. ఈరోజు యేసు ప్రభు ఏమడుగుతున్నాడు? ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళని ఎంతమందిని చంపేస్తారో వాళ్ళందరూ ఎవరు? యేసు ప్రభు యొక్క సంఘం. వాళ్ళందరూ కూడా ఎవరంతా? వాళ్ళందరూ యేసు ప్రభు యొక్క సంఘం. యేసు ప్రభు అడుగుతున్నాడు, ఒక్క గడియ, ఒక గంట నా సంఘము కొరకు. అవయవాలు ఎక్కడెక్కడో సువార్త ప్రకటిస్తున్నాయి, నా అవయవాలన్నీ కూడా. నువ్వు సంతోషకరంగా, నీకు ఏ అపాయం లేదు, వెళుతున్నావు వస్తున్నావు, డ్యూటీకి వెళ్తున్నావు, ఏ అపాయం లేదు, ఎవరు నిన్ను తొందర పెట్టలేదు. అయితే నా సంఘములో కొన్ని అవయవాలు ఎలా ఉన్నాయి? కొన్ని అవయవాలు క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి, మరణానికి దగ్గరలో ఉన్నాయి. నా నిమిత్తం, సువార్త నిమిత్తం చంపబడ్డానికి సిద్ధంగా ఉన్న వాటి కోసం నువ్వు ఒక గడియ ప్రార్థన చేయవా అని అడిగాడు. వేసి చూపెట్టాను పోయినసారి కూడా. శరీరం బలహీనమే, ఆత్మ సిద్ధం. దేవుడు ఆత్మ కనుక ఆత్మ నీలో ఉంటే, యోహాను పత్రిక 4:4 ప్రకారంగా ఆత్మలో నీలో ఉంటే నీలో ఉన్నవాడు లోకములో ప్రియుడు కంటే నీ ప్రియుడు గొప్పవాడు. నువ్వు వస్తావు. ఆరోగ్యం సమస్య కాదు. చెయ్యి విరిగి 3 ముక్కలైపోయి ఈ క్లావికల్ ఉండేటువంటి నా జీవితంలో 10-15 నిమిషాలు నేను నిలబడడానికి లేదు. వీళ్ళు నా కోసం నా చెయ్యి బాగోవడానికి కొరకు నేను చర్చికి వెళ్ళేవాడిని, కుంటి చేత్తో వెళ్ళేవాడిని. ప్రభా ఈ చెయ్యి బాగు చేస్తే నేను అన్ని చోట్ల వెళ్ళేసి నీ సాక్షిగా నేను బతుకుతా, నీ గురించి చెప్తా నేను అందరికీ. ఇదిగో నేను ఇతరులకు ఉపయోగకరంగా లేకోకుండా ఉన్న నా జీవితం ఇతరులకు ఇన్స్పిరేషన్గా. ఇదిగో మందిరానికి ఎప్పుడు నా ఇష్టమే. గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక నా ఇష్టమే, ఎవరు అడగరు కూడా, అసలు కూడా. కానుకొస్తే చాలు అనుకుంటారు. వాస్తవం అది. ఫుల్ టైం సర్వెంట్లు చాలా మంది 100కి కానుకలు వస్తే సరిపోతుంది, వాళ్ళే చూసుకుంటారు. ఎవరు చెప్పేవాళ్ళు కదా నాకు రమ్మని కూడా. వాక్యంలో అయితే సేవకులు గద్దించేవాళ్ళు. సహోదరుడా, మొదట నీతి రాజ్యాన్ని వెతికితే దేవుడిని అవసరాలన్నీ తీరుస్తాడు. మొదట చూడండి, మొదట నీళ్లు ద్రాక్షరసం కావాలంటే మొదట 6 రాతి బాణల్లో ఏమి నింపాలి? ఈ 6 అనే మానవుడి సంఖ్య. నీ హృదయములో వాక్యం నింపుకోవాలా. కొలసి 3:16 ప్రకారంగా నీ హృదయంలో ఏమి నింపుకోవాలి? ఫ్రీగా ఇస్తున్నాడు దేవుడు నీకు. అంత్యోకులో ఫ్రీగా ఇస్తున్నాడు. మెసేజ్ చూడండి, 200-300 మెసేజ్లు ఉండిపోయినాయి అంత్యోకులో. వాక్యం వినండి, ఇంకా కొద్ది రోజులైతే వాక్యం దొరకదు నీకు. అందుకని ఒక్క గడియ నా సంఘం కొరకు ప్రార్థన చేయి. నీ కోసం చేసుకున్నావు, నీ కుటుంబం కోసం చేసుకున్నావు, మంచిదే. కానీ నా సంఘం కోసం, తోటి అవయవం కోసం. కానీ అవయవాలు మనమందరం ఎవరిమి? అవయవాలు కష్టంలో ఉన్నారు, మరణంలో. ఆయన చెప్తున్న ఒక మెసేజ్లో, సత్యం కోసం నిలబడుతున్నాను,
మెసేజ్లు నాకు వస్తున్నాయి, ఫేస్బుక్లో మెసేజ్లు వస్తున్నాయి. ఇదిగో నువ్వు విస్తారంగా మాట్లాడుతున్నావు మా కోసం, నువ్వు వెళ్ళే దారి మాకు తెలుసు, నువ్వు వెళ్ళే దారి కూడా తెలుసు. ఒక రోజున నువ్వు వెళుతున్న దారిలో నువ్వు కనపడకోకుండా చేసే పనులు కూడా జరగబోతాయి. ఆయన మెసేజ్ కూడా పెట్టాను, రాత్రిపూట పెట్టాను. ఆయన కూడా నిశ్చయముగా అలాగే జరిగిపోయింది. ఒక్క ముస్లిమ్స్ కోసం, ఒక్క ఆత్మ కోసం 4 సంవత్సరాలు మధ్యప్రదేశ్లో ఆయన వాక్యం బోధించాడు. క్లాప్స్ కొడదాం పిల్లరా. నీవు నేనేంటి ప్రార్థనకు ఒక గడియ ప్రార్థన చేయకుండా అక్కడ నిలబడి 7 మాటలు ఏం చెప్తావు నువ్వు? నేనేం చెప్తాను 7 మాటలు? 7 మాటలు మొట్టమొదటిసారి నేను చెప్పిన తర్వాత ఈ రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను 7 మాటలు కాదు కదా, 3 గంటల సేపు వాక్యంలో ఉన్నట్టుగా లిటరల్గా 3 గంటల సేపు వరకు కూడా వాళ్ళు రమారమి 3 గంటలు అయిపోయింది. కానీ యేసు ప్రభు శిలువను దించిన తర్వాత అరిమతయ్య యోసేపు ఆ యొక్క శవాన్ని ఏం చేశాడు? ఆయన తీసుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారు తలలు ఉంచుకొనేసి. శిలువను యేసు ప్రభు చేసిన త్యాగం నా నిమిత్తం పాతాళంలోనికి నేను వెళ్ళకోకుండా నిత్య జీవం ఇవ్వడానికి కొరకు నా ప్రభు ఆయన మండుటెండలో మండుటెండలో అని పాట రాసినాడు కడపలో. ఇంతకుముందు పాడి వినిపించమని. మండుటెండలో నా కొరకు నా ప్రియుడా నీవు బలైతివా, నీవు నా కోసం. దాంట్లో ఉంటుంది బుక్లో చూడండి, నా కోసం బలైతివా. ఆ పాటలు పాడుకుంటున్నావు అని ఇంతకుముందు. ఆ పాటలు కడప ప్రాంతంలో మండుటెండలో ఆయన నీ కొరకు బలయ్యాడు, నీవు ఆయన కొరకు జీవించవా? నువ్వు 32వ అధ్యాయం కీర్తనలో ఉంటది, నా సారము ఎండిన భూమిలో పన్నట్టుగా నీవు గుణ మార్పు చెందకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే ఉత్తది, క్రైస్తవత్వం ఉత్తది, నువ్వు బ్యాప్టిజం తీసుకుంది ఉత్తది అయిపోతుంది. అది మార్పు లేని టెంపరరీ రిజిస్ట్రేషన్ అంటారు. ఒక వెహికల్ కొంటే టెంపరీ, అది కాదు, పర్మనెంట్ కాదు. ప్రార్థనలో ఉన్నవాడే పర్మనెంట్గా ప్రభుతో ఉన్నవాడు. ప్రార్థనలో పోరాడేవాడే ఆశీర్వాదకు కారకుడు అవుతాడు. ప్రభు యొక్క శిలువను నువ్వు తెలుసుకోవాలంటే నీవు నేను కూడా 32వ అధ్యాయం అనుకుంటాను 4వ వచనం చదవండి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టు అయిపోయింది. నా సారం, ఈ మెసేజ్ ఒకసారి విన్నా నేను. పిల్లరా, ఏంటి ఆ సారం? ఏంటి? యేసు ప్రభు చేసిన శిలువ సారమది. భూమికి సారం ఉంటే ఏమవుతుంది? భూమి ఏమవుతుంది? ఫలిస్తుంది. యేసు ప్రభు యొక్క శిలువను గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆరాధకుడుగా అయిపోతావు. కానీ ఏమవుతుందంటే ఎండిపోయినట్టుగా, ఎండకు ఎండిపోయినట్టుగా, ఏమి పట్టనట్టుగా, ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కండి ఈరోజు 9 నుంచి 12 అంటే కొంతమందికి టైం తగ్గిస్తే సంతోషం, క్లాప్స్ కొట్టుకుంటారు. అదే టైం పెంచితే నీకు ఆశీర్వాదం. ఓటీ వస్తుంది, అది నీకు. నాకు తెలుసు, డ్యూటీ చేసేవాడికి ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. ఎండ కోసం, ఎండలో ప్రభు కోసం కరపత్రాలు పంచుకుంటా వెళ్ళు. కడపలో బేర్షబ అనేటువంటి ఉంది, బ్రదర్ వచ్చాడు చూడండి. మేము వేళకోళం చేసేవాళ్ళం. వాళ్ళు ఎండలో మేమందరము అయిపోయి 11 గంటలకు ఇంట్లోకి వెళ్ళిపోతా అంటాము. వాళ్ళు 12 గంటలకు ఎండకు వాక్యం అయిపోయిన తర్వాత రోడ్లలో కరపత్రాలు పంచుతూ ఉంటారు. వీళ్ళకేం పని పాటలేదు అనుకునేవాడు మేము. వాళ్ళకు సారం, శిలువ సారం వాళ్ళలో ఏమైంది? ఫలించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అన్ని సంఘాలు వాళ్ళు సువార్తలు చేస్తారు. నీడలో కూర్చోబెట్టాం, ఏసీలో కూర్చోబెట్టాం. సహోదరి, యేసు ప్రభు వారి ఎండలో, మండుటెండలో ఆయన నీ కోసం శిలువను. అందుకనే లేత మొక్క ఆయన, ఎవరంటండి? లేత మొక్క నీ కోసము మాడిపోయాడు తెలుసండి. స్వరూపము అయినా కూడా, సొగసు అయినా కూడా ఆయనకు సొగసు లేదు, ఆయనకు స్వరూపము లేదు. సహోదరి, సహోదరుడా, నీ ప్రభు ఆయన చూడండి. ఈరోజు అలా కాకూడదు. ఈరోజు ఎవరైతే ఆశ కలిగి ఈ ఫ్రైడే ఎవరైతే దేవుని సన్నిధిలో కనపడతారో వాళ్ళకి మాత్రమే 7 మాటలు. అది మటుకు వాస్తవం, దేవుడు చెప్పిన మాట పిల్లరా. లేకపోతే నీకు ఊరికి ఇస్తే నీకు విలువ తెలియదు. మన చిన్నపిల్లలకు 500, 1000 రూపాయలు నోట్లు ఇచ్చామనుకోండి, వాళ్ళు విలువ తెలుస్తుందా? వాడు వెళ్ళి 500 వెళ్ళి కొనేసుకుంటాడు, ఏది పడితే అది. వాడు తెలియదు విలువ. మరి నిన్న కూడా వాడు అడిగితే 500 రూపాయలు వేసాను వాడికి వెళ్తాడు. ఎదురంటే అన్ని కొనుక్కున్నా అంటే వాడికి విలువ తెలియదు. నేను వాడికి 500 ఇవ్వకూడదు. విలువ వాడికి తెలియదు. కష్టం అంటే వాడికి తెలీదు. ఆ పిల్లోడు కూడా పంపిస్తే వాడు కారు కొనుక్కోడు మళ్ళీ అవసరం అని చెప్పేసి నేను చెప్పాను, డబ్బులు విలువ జాగ్రత్త చూసుకో జోసఫ్. కష్టపడి
ఈ 9 లక్షలు పంపిస్తున్నాను, తర్వాత వచ్చే సంవత్సరం నుంచి నాకు 80,000 రూపాయలు నాకేమవుతుంది, శాలరీ కట్టింగ్ అవుతుంది. జాగ్రత్త, నువ్వు కష్టపడి నువ్వు ఇది బాబు అవుతే తప్ప అంటే, లేదు పప్ప నేను కష్టపడి చదువుతాను, నేను కడతాను. నీ ఇష్టం, నువ్వు కడతావో లేదో తెలియదు, కానీ నాకు వచ్చే సంవత్సరం నుంచి నాకేమవుతుంది, శాలరీ కట్ అవుతుంది. తండ్రి బాధ్యతగా నేనేం చేస్తాను, నా సారం అంతా ఏం చేస్తున్నాను, నా సారం అంతా నీకు వేస్తున్నాను. నువ్వు గిన్న ఫలించకపోతే అప్పుడు ఏమవుతా, నేను రోడ్డు పాలైపోతాను, ఏమవుతాను, ఎండిపోతా నేను. అవుతా? అంత నిజమా కదా? తల్లి పాలు తాగి కదండి ఈరోజు తల్లి రొమ్ముల మీద కొట్టేటువంటి మనుషులు ఎంతమంది మేము చూస్తున్నాం. తల్లి పక్కన పడుకొని ఎవరు వచ్చినా నాకు తల్లి పక్కన పడుకుంటే ఒప్పుకోకుండా, చిన్నప్పుడు ఎవరు తల్లిని పట్టుకున్నా చిన్నప్పుడు ఒప్పుకోము, తోసేస్తాంటాం. అసలు కూడా తల్లి ఎవరిని ఎత్తుకున్నా కూడా పిల్లలలో ఎంత స్వార్థం ఉంటుందంటే అసలు ఒప్పుకోరు, వేరే వాళ్ళని ఎత్తుకుంటే చిన్నపిల్లలు వచ్చేసి తల్లిని పట్టుకొని ఉంటుంది. ఆ బిడ్డలు పెద్దవారు అయిన తర్వాత ఏమవుతారు, అసలు తల్లి దగ్గరికే రాదు. నువ్వు ముసలి అయిపోయినా వాసన, కానీ ఏమంటారు, వాసన. ఆ బాత్రూంలోకి వెళ్ళరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, అందరూ కూర్చోరు చాలా డిగ్నిఫైడ్గా. నువ్వు కావా ఒకరోజు ముసలి, 100% అవుతావు. కానీ యేసు ప్రభువు వారు ఆయన చూడండి, ఆయన మన కోసం లేత మొగ్గ, ఆయన నీ కోసం నా కోసం వాడిపోయాడు. ఏమైపోయాడండి, వాడిపోయాడు. ఒక్కరోజు నెలకు నేను చూస్తాను, ఈరోజు సువార్త వచ్చే వారం దేవుని చిత్తం అయితే సువార్త చేద్దాం అని నీలో మనసు కలగాల. నా ప్రభు నిమిత్తం ఎండలో 1 గంట, 1 అర్ధ గంట నా ప్రభు నిమిత్తం వేసాను. సిలువను గురించి ఇతరులకు నేను, అదే ఆరాధన. ఆరాధన అంటే ఇంకా వేరేదేం కాదు, నీ ప్రభును అర్థము చేసుకొని. యెషయా గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథం, ఆ మాట నాకు చాలా ప్రాముఖ్యం. ఈరోజు లేత మొక్క ఆ 2వ లైన్ చదువునా, హిందీ కూడా చదివి మనం ఆరాధనలో ప్రాముఖ్యమైన మాట ఈరోజు 53వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆయన ఎదుట పెరిగెను. దేవునికే మహిమ కలుగును గాక. అతడు ఆయన ఎదుట పెరిగెను. యేసు ప్రభువారు ఎలాంటి వాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఆయన నిలబడ్డాడు, ఎక్కడ కూర్చున్నాడు, సింహాసనం మీద సర్వోన్నతమైన స్థలముల మీద ఆయన పెరిగాడు, నిలబడ్డాడు. దేవుని ఎదుట ఉన్నవాడు ఈరోజు అతనికి ఏం లేదంటండి, అతనికి స్వరూపమైనను స్వరూపం లేకుండా అయిపోయింది. మనం సొగసైనను లేదు, సొగసు లేకుండా చేసాం మనమే. మనము అతన్ని చూచి అపేక్షించినట్లుగా చూడండి, ఇష్టం ఉండదు, ఇష్టం ఉంటదండి. చాలా మందికి ఇష్టం, చాలా ఇష్టం దేవుని సన్నిధిలో ఉండాలంటే. ఇక్కడ చాలా మందికి ఇష్టం, అందులో సలమే ఒకటి ఉంటుంది ఇక్కడ, ఇష్టం ఉండడానికి. ఇక్కడ చాలా మంది కూడా ఇష్టం దేవుని మందిరం ఉండడానికి, లాస్ట్ వరకు ఉంటారు వాళ్ళు. కొందరికి ఇష్టం ఉండదు అసలు కూడా, వాళ్ళు వెళ్ళిపోతారు. బెల్లు కొడతానే, మాకు కూడా స్కూల్లో ఉండవు, గంట కొడతానే ఎక్కడ ఉంటాం, గ్రౌండ్లో ఉంటాం. మళ్ళీ ఇంటికి పోం, ఎక్కడ ఉంటాం, గ్రౌండ్లో ఉంటాం. నాకు ఇష్టం అది. కానీ ప్రభు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఇప్పుడు దేవుని సన్నిధిలో చాలా మంది నిజంగా యేసు ప్రభు వారికి చూడండి, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతని యందు ఏం లేదంటండి, స్వరూపము లేదు. ప్రియులారా చూడండి, యేసు ప్రభు వారు ఈరోజు మన కోసం ఆయన ఇంతకు ముందు దేవుని ఎదుట ఉన్న వ్యక్తి ఏమైపోయాడు. మత్తయి రాసిన హిందీలో కూడా చదవనా, హిందీ ఆ మాట చదవండి హిందీ. क्योंकि वह उसके सामने अंकुर की नाई, इसके सामने अने माटा हमारे उसके प्रभु कहाँ, परमेश्वर का सामने है. वो पकड़ो, वो सामने है. परमेश्वर कहाँ पर आ गया, तेरे लिए हमारे लिए कहाँ पर आ गया वो देखेगा. और ऐसी जड़ के समान उगा जो निर्जल भूमि में फूट निकले. उसकी ना तो कुछ सुंदरता ना भी कि हम उसको देखते और ना उसका रूप है. हमें ऐसे दिखाई पड़ा कि हम उसको चाहते. हिंदी इंग्लिश चदना प्रवीण चद इंग्लिश चद. लेता मोक्का, for he shall grow up before him as a tender plant and as a root out of a dry ground. He hath no form nor comeliness, and when we shall see him, there is no beauty that we should desire him. ప్రియులారా, ఇలాంటి దేవుడు చూడండి. ఇప్పుడు ఎక్కడ అతడు ఆయన ఎదుట పెరిగి, ఆయన ఎదుట నిలబడి, ఆయన ఎదుట కూర్చొని సింహాసనం ఇటువంటి వ్యక్తి ఈరోజు మత్తయి రాసిన సువార్త
27వ అధ్యాయం, మత్తయి 27వ అధ్యాయం చూడండి. యేసు ప్రభువారు మన కోసం చూడండి పరలోకంలో నిలబడి పరలోకంలో పెరిగినటువంటి ఆ దేవుడు మన నిమిత్తం 11వ వచనం ఆయన ఏం చేశాడో త్యాగం చూడండి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా యేసు అతని చూచి నీవన్నట్టే అనెను. బా దేవునికి స్తోత్రం. క్లాప్స్ కొడతాం ప్లేరా. రాజు ఆయన మెసేజ్లు ప్రవీణ్ ప్రగడాల ఆయన గురించి వింటా ఉంటే, ఒక ఆయన షఫీ అనే ముస్లిం అతను రాత్రి మీకు పెట్టాను అతని సాక్ష్యం. ఎందుకండి మీరు ముస్లిం అయి ఉండి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారు, అక్కడికి ఎందుకు వెళ్ళేసి మీరు చెప్పి మాట్లాడారు ఏంటి అంటే, అప్పుడు ఆయన 2 విషయాలు చెప్పాడు ఆయన కోసం. ఆయనలో ఉన్నటువంటి ఆయన నన్ను ప్రభావితం చేసేటివి, ఆయన నన్ను ఆకర్షించి 2 పదాలు చెప్తానని చెప్పి ఒక పదం ఆయన గురించి చెప్తూ ఆయన చెప్పాడు, మతము లేదు, మతం అనేది అంత మాయ, దేవుడికి నీకున్నట్టే సంబంధమే కానీ కులం అనేది అసలుకు లేనే లేదు. అసలు కూడా ఎవడు ఏ వృత్తి కటింగ్ కొడితే వాడికి మగలోడు అని పెట్టావు, బట్టలు ఉతుకుతా అంటే వాడు సాకలోడు అంటే చీపుగా సాకలోడని కదండి నువ్వు పెట్టుకున్న పేరు. పనులు చేస్తే కుండలు చేస్తే ఏం పెట్టావు, కుమ్మరోని పెట్టావు. నువ్వు బంగారం ఇలాగ చేస్తా అంటే వాడిని ఏం పెట్టావు, కంసాలోడని పెట్టావు. వీళ్ళందరూ రాజులు కానీ కదండి, పైన వాళ్ళ పరిపాలించారు రాజులు కదండి. కనుక ప్రభు మన ప్రభు ఎలాంటి వాడు, ఆయన రాజు. ఆయన చెప్పిన మాట అందరు కూడా ఆయన గురించి చెప్తున్న మాట ప్రవీణ్ పగడాల గురించి. 2వ మాట ఆయన అంటే ఇష్టం ఏంటంటే రాజుల గురించి ఎప్పుడు చెప్పేవాడు అంట. ఆయన ఎవరి గురించి చెప్పేవాడు, నా రాజు వస్తున్నాడు, మన రాజు. అబ్బా కదండి, ఒక పాట పాడతారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమన్ తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకము. ప్రియులరా, ఆయనలోనే ఇష్టం రాజు గురించి మాట్లాడు. ఆయన రాజు, ఇప్పుడు నీ రాజు కదని, నీ రాజు ధవలవరుడు రక్తవరుడు లేత మొక్కలాగా దేవుని ఎదుట పెరిగాడు. అతను దేవుని ఎదుట నిలబడినవాడు, అక్కడ సింహాసనం కూర్చున్నవాడు. ఆయన దగ్గర చూస్తే ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం చదవండి. ఇది ఇలాగే ఉండరా, అలాగే ఉంచు. నిలబడిన మాట హిందీలో కూడా చదవండి, ఇంగ్లీష్లో కూడా చదవండి. ఇది చదవండి 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ఇంత గొప్ప దేవుడు, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి. ఎవరు? యేసు ప్రభువారు సింహాసనం మీద ఆసీనుడు. భవిష్యత్తు అంతా కూడా భూతకాలంలో పరలోకంలో ఉన్నాడు ఆయన. ప్రజెంట్ కాలంలో ఆయన 2000 సంవత్సరంలో ఆయన ఎవరు ఎదుట నిలబడ్డాడు? ఒక మనిషి ఎదుట నిలిచాడు. ప్రధాన యాజకుల దగ్గర ఆయన ఏం చేశాడు? నిలిచాడు. మరలా ఆయన భవిష్యత్తు ఏంటంటే ఎలాగున్నట్టండి, ఆయన సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. అక్కడ అందరూ ఏమున్నారు? 24 పెద్దలు అందరూ ఏం చేస్తారంటండి? నమస్కారము చేయి. వాణి ఎదుట, ఆ సింహాసనం ఉన్నటువంటి యేసు ఎదుట ఏం చేశారు? అందరూ సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. క్లాప్స్ కొడదాం పిల్లరా. ఆయన రాజు, ఆయన రాజును గుర్తించారు. ఎక్కడ? పరలోకంలో గుర్తించారు. భూమి మీద ఆ రాజులు చూడండి, హేరోదు రాజు గుర్తించలేకపోయాడు, పిలాతు గుర్తించలేకపోయాడు, వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ప్రధాన యాజకులు గుర్తించలేకపోయారు. పరలోకంలో 24 పెద్దలు ఆయనను గుర్తించారు. కోటాను కోట్ల మంది ఆయనను గుర్తించారు. ఈరోజు పరమగీతంలో కూడా ఇదిగో నా ప్రియుడు యొక్క విశేషం, వేరే ప్రియుడు కంటే నా ప్రియుడు యొక్క విశేషం ఏమిటి అని ఆమె చెప్తుంది, ఆరాధన చేస్తా ఉంది. తెలుసుకొని నీవు కూడా నీ ప్రియుని గురించి ఈ యొక్క లెంటి డేస్ కావచ్చు, శ్రమదినాలు అనుకోవచ్చు, ఏవైనా అనుకో, నీ రాజుని గురించి ఆయన రాజు అని చెప్పాడు. నోరు తెరిచి ఏం చెప్పాడు? నీకు ఎవరు రాజు కానీ నీ స్టేటస్లో ఎవరున్నారు? నా మెడలో అయితేనే ఏసై ఉంటాడు కానీ నా డైరీలో యేసు ప్రభు పేరు ఫస్ట్, ఆయన పేరు రాయకోకుండా నా డైరీ ఓపెన్ చేయను. నేను కారు కొన్నా, హెల్మెట్ కొన్నా కూడా
వెళ్ళి ఫస్ట్ వాక్యం లేకోకుండా నేను బయటికి వెళ్ళని చూసుకుని నా హెల్మెట్ మీద ఉంటుంది. ఎవరిచ్చారు? నా రాజు ఇచ్చాడు. ఎవరిచ్చారు నాకు అది? ఆ హెల్మెట్ నా రాజు ఇచ్చాడు, ఆ కారు నా రాజు ఇచ్చాడు, ఆ భార్య ఎవరిచ్చారు? నా రాజు ఇచ్చాడు. ఆ పిల్లలు ఎవరిచ్చారు? చాలా మందికి పిల్లలు లేరు, చాలా మందికి పెళ్ళిళ్ళు కాలే, చాలా మంది భార్యలు రాకాసి భార్యలు ఉంటారు. నాకు మంచి భార్యని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను నా పిల్లలను చక్కగా చూసుకుంటుంది, నన్ను మా అమ్మను కూడా చక్కగా చూసుకుంటా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నా రాజుగిన ఒకవేళ తింగర లేకపోతే తిరుగుబోతు భార్యనిచ్చింటే నా పరిస్థితి ఏమవుతుంది? నా బ్రతుకు ఎక్కడికి వచ్చేస్తుంది? బజార్లోకి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఫోన్ చేసి చెప్తారు, మీ భార్య ఎక్కడ తిరుగుతుందిరా అంటే ఏమైపోయింది నా పని? నా రాణి, నా ప్రియురాలు ఏమవుతుంది? అయిపోయినట్టే, వెళ్ళిపోతుందిరా, బండ్లు వెళ్ళిపోతుందిరా. అక్కడ మా వాళ్ళు డ్యూటీలో వాడు ఏం చేస్తాడు? ఉన్నట్టుండి డ్యూటీలో నుంచి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ఇంట్లో వెళ్ళి భార్యను కిటికీలో చూసుకొని వచ్చేస్తా అంటాడు. ఎవరు వచ్చినాడు లేదని చెప్పేసి వాడు డౌట్. వాడికి ఒకరోజు డాక్ సిఎంఈ డిపార్ట్మెంట్ డాక్ ఉంటుంది, ఓఆర్ఎస్లో డాక్ ఉంటుంది. డాక్లో మేమందరం లోపల ఉన్నాం. లోపల ఉంటే బయట పోవడానికి వీలు లేదు. అప్పుడు వాడు రోప్స్ ఉంటాయి, రోప్స్ ఎక్కేసి వెళ్ళిపోయినాడు. ఎందుకురా వెళ్ళామంటే అతను చనిపోయాడు. అతనికి నా భార్య అనుమానం, వెళ్ళి చూసేసి వచ్చేవాడు. ఒకరోజు ఉరి పోసుకొని పోర్ట్ క్వార్టర్స్లో చనిపోయాడు. చాలా వాలీబాల్ ప్లేయర్ అతను. డౌట్ అంతే కదా. ఆడవాళ్ళతో నిజంగా ఈరోజు మంచి భార్య లేకపోతే కానీ, మంచి భర్త లేకపోతే మన పరిస్థితి దారుణం కానీ. రోడ్ల మీదకి తిరగాల కానీ, రోడ్లలో తిరగాల. ఎక్కడ పడిపోయాడు నా రాజు కానీ? మన రాజు నిజంగా ఎక్కడ పడిపోయాడో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళింటాడో. ఆడవాళ్ళు మంచి భర్తలు దొరికినప్పుడు మనం ఏం చేయాలి? మంచి భర్తలు ఇచ్చినప్పుడు కానీ రాని ఏం చేయాలా? పొద్దునే ఆ కాళ్ళకి అట్లా దండం పెట్టుకొని పోవాలా. రాజులు కానీ కేఫాన్నకి ఏం చేయాలా? మనం దండం పెట్టుకొని పోవాలా. సన్నికి అలా దండం పెట్టి మెల్లగా ఆయన పడుకుంటుంటే మెల్లగా కాళ్ళు వత్తాలా సన్నికి. మంచి వాళ్ళు కష్టపడి కానీ రైల్వేలో పనిచేయడం మామూలు విషయం కాదండి. నాకు తెలుసు, టెన్షన్ ఉంటుంది మాకు. నేను మొన్న చెప్తాను మా భార్యకు, కూర్చొని హ్యాపీ వచ్చేసరికి కాలు మీద కాలు వేసుకొని టీవీ చూసుకుంటాం, మామూలుగా సెల్ చూసుకుంటా, పని చేసుకుంటా ఉంటుంది. వా ఎంత రానివి. నేను వచ్చినా కూడా కాలు తీయని అవసరం లేదు. కానీ నేను డ్యూటీలో పోయినప్పటి నుంచి సార్ అని మాట్లాడాలా. ఎవడన్నా ఫోన్ చేసాడు మా పై అధికారి, సార్ చెప్పండి సార్, అదో ఆ డేటా పెట్టు అంటేనే ఓకే సార్ అని డేటా పెట్టాల్సిందే. నేను నీకు ఎంత హ్యాపీ కదండి. ఇంట్లో లగ్జరీగా కాలు మీద కాలు వేసుకొని కదండి. ఆడవాళ్ళకు నిజంగా డ్యూటీ లేని వాళ్ళ ఇంట్లో రాణిలు వాళ్ళు కానీ. కనుక అలాంటిది నీ రాజు వెళ్ళి బయటికి వెళ్ళేసి ఫస్ట్ నీ రాజును, ఇంట్లో ఉన్న నీ రాజును, నీకు పోషణ, నీకు ఏ బయటికి వెళ్ళకోకుండా ఎండ లేత మాదిరిగా నిన్ను పెంచుతున్నట్టు నీ రాజుకు ఫస్ట్ నువ్వు అర్థం చేసుకుంటే ఈ రాజు తర్వాత అర్థమవుతాడు. ఈ రాజు మామూలు రాజు కాదు కానీ ఈ రాజు నీ కోసం ఎక్కడ నిలబడ్డాడు? అధిపతుల దగ్గర ఎండతో ఉన్నట్టుగా చేతులు కట్టుకొని. చూడండి ప్యాషన్ అంతా క్రైస్ట్ చూడండి. కొన్ని వందల సార్లు నేను చూస్తాను. అందుకే నా జీవితం మార్చుకుంటా ఉంటాను. చిన్నోళ్ళ దగ్గర కూడా నేను చేతులు కట్టుకొని కూర్చుంటాను. చిన్నోళ్ళు చెప్పినా కూడా ఏమో నేను ఇబ్బంది పడినా. దీనుడు నీ రాజు అండి. ప్రవచనము మీకా గ్రంథంలో చెప్తాడు, ఏమంటాడు? నీ రాజు దీనుడు. నీ రాజుడు ఎవరంటండి? దీనుడు, సాత్వికుడై ఉన్నాడు. ఎక్కడ వస్తున్నాడు? ఎలాగొస్తున్నాడు? ఆయన గాడిద మీద వస్తున్నాడు. ఎలాగొస్తున్నాడు అంటండి? 45వ అధ్యాయంలో చదవండి ఒకసారి. 45 అలాగుంచి 45 భజన్ సంగీత్ 2:45 భజన్ సంగీత్. ఎంత ధన్యం పిల్లరా, ఎంత నిజంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజులలో వేరే లేరు సేవకుడు రావాలంటే నువ్వు డబ్బులు పెట్టుకోవాలి. సేవకుడు రావాలంటే కారుకు పెట్రోల్ వేసుకోవాలి. నువ్వు నీ ఇంటికి నువ్వు ఫోన్ చేస్తేనే నీ ఇంటికి పరిగెత్తుకొని వస్తున్నాడు సేవకులు. ఎంత ధన్యుడువో, ఎంత ధన్యురాలువో. పెద్దలు పరిగెత్తుకొని వస్తారు. నీ కష్టమైతే నీ ఇంటికి వచ్చి ఏమి లేకపోతే రేషన్ చెల్లిపోతారు. ఎంత ధన్యురాలువో. అలాంటి సంఘంలో నీ దేవుడు ఉంచాడు. ఎంత ఆశీర్వాదం. నీ కోసం నువ్వు వచ్చినా రాకపోయినా నీ క్షమం కొరకు, నీ పిల్లల క్షమం కొరకు దివారాత్రులు సంఘస్థులు మొరపెడతా ఉంటారు. మార్నింగ్ ప్రార్థనలో మొరపెడతా ఉంటారు నీకోసం. ఎంత ధన్యురాలవు నీవు, నేను. అటువంటి సంఘాన్ని మనకి ఇచ్చినందుకు ఆ సంఘానికి శిరస్సైన ఆ రాజు చదవండి. అలా 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. యేసు ప్రభు ఎలాంటి వాటండి? నరుల కంటే అతి సుందరుడు.
ఎంత సుందరుడో కండి. ప్రేమ్ కంటే కదండి, ప్రవీణ్ కంటే సుందరుడు ఆయన. నరులు కదండి ఇక్కడ ఆడోళ్ళు, నరులందరికంటే ఎలాంటి వాడు? అతి సుందరుడు. యేసు ప్రభు మామూలు కాదు, ఏ పరమేశ్వర్. హిందీ में पढ़ो చదరా. तू मनुष्य की संतानों में परम सुंदर है. परम सुंदर है हमारा परमेश्वर. ఎలాంటి వాడు అండి? పరమ సుందరుడు. ప్రియులారా, ఎంత అందమైన వాడు. కానీ వాళ్ళ దేవుళ్ళకు నిజంగా ఆ బొమ్మలకు వాళ్ళందరూ ఏం చేస్తారు? బా బొమ్మ ఎంత అందంగా ఉంది కానీ వాళ్ళు తయారు చేస్తారు. శిల్పి ఏం చేస్తాడు? అందంగా, అరే ఎంత అందంగా ఉన్నాడు మన దేవుడు అని అందముగా చిత్రీకరిస్తూ ఉంటారు వాళ్ళు. ప్రియులారా, మనుషుడు చేసే పని అది. కానీ ఇక్కడ వాక్యం రాయబడుతుంది, మన ప్రభు యేసు ప్రభు వారు నరులందరిలో కంటే ఆయన అతి సుందరుడు. ఒక పాట ఒక ఆయన పాడతాడు, సుందరుడా అనే ఒక పాట వస్తాడు. కానీ ఆ పాట ఆయన ఎలాగా హమ్ చేస్తాడంటే అలా హమ్ చేస్తాడు. ఆయన పాడుతూ ఉంటే అతిశయుడా ఆయన గురించి పాడుతూ ఉంటాడు. అటువంటి సుందర నీకు అర్థమవుతూనే లోపల నుంచి వస్తుంది. ఆయన హోసన్న ఏసన్న గారు ఎదిగిన ఆయన పాటలు ఎన్ని రాశాడో, ఎన్ని పాటలు రాశాడో. ఒకసారి ఆయన ట్రైన్లో వెళ్తున్నప్పుడు చూస్తే అవన్నీ కూడా ఆ వినాయక చవితి వాళ్ళ బొమ్మలు అవి చూస్తానప్పుడు అవన్నీ చూసి వాటికి ఎంత అందముగా చేశారు అవి తలంచి చూసుకుంటా పోతాన్నప్పుడు అప్పుడు ప్రభా నువ్వు ఎలాంటి వాడు అంటే ఆయనకు చెప్తున్న దేవుడు, ఇదిగో వీటన్నిటికంటే నేను సుందరుడు. ఆయన రాశాడు, ఆ పాట రాశాడు. అసలు కూడా ఎన్ని పాటలు దావీదు ఎన్ని పాటలు రాసుకున్నాడు. దావీదు ఎంత పాట రాసుకున్నాడు. ఇంగ్లీష్ లో కూడా చదువునా, దాన్ని ఏమంటది ఇంగ్లీష్ లో? Though art fairer than the children of men, grace is poured into the lips. Therefore God hath blessed thee forever. Forever అడ ఎలాగుంది కానీ ఇక్కడ సుందరుడు ఆయన 45వ అధ్యాయంలో అలాంటి సుందరుడు ఏమైపోయాడు? సొగసైన లేదు, స్వరూపమైన నా కోసమే ప్రభు. కండి ప్రభు నీ కోసమయ్యాడు తెలుసండి. ఈ ఆరాధనలో ఈరోజు ఈ యొక్క 40 డేస్లో ఈ యొక్క చిన్న వర్తమానం దయచేసి ఈ యొక్క యెషయా గ్రంథాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు రోజుకు ఒకసారి ఎవరితోనూ చదివించుకోండి. 53వ అధ్యాయం అంతా చదివించుకుంటే ఆ ప్రభు ఎలాంటి వాడో, నీ కోసం ఎలాంటి త్యాగం. టైం లేదు కనుక ఈరోజు 12 గంటలకల్లా అయిపోచేయాలి కనుక మన ప్రభు ఆ రీతిగా నీకు సహాయం చేశాడు. ఎఫ్ఎస్సి పత్రిక 5 అధ్యాయం చదివేసి ఆరాధనకి వెళ్దాం. ఎఫ్ఎస్సి 5 క్లుప్తంగా ఆరాధన చేసుకుందాం మనం కూడా. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయంలో ఆ ప్రభు మొదటి వచనం 2వ వచనం చదవండి. ఆ ప్రభు మన కోసం చేసిన త్యాగం. 5వ అధ్యాయం ఎఫ్ఎస్సి 5:1-2 చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, మనము ఎలాగంటే చూడండి, మనం ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, మనమందరము పరిమళ వాసనగా ఉండునట్లు మన కొరకు తన్ను తాను దేవునికి, మన కోసం. ఆ మాట బాగా గుర్తుపెట్టుకు. ఈరోజు లేత మొక్క, ధవలవర్ణుడు, ఈరోజు 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, గుర్తుపట్టగలిగిన వాడు, నరులందరికంటే సుందరుడు, నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన స్వరూపము లేదు. ఆయన ముఖము మీద ఊముబడింది, ఆయన ముఖమును కొట్టారు. పిల్లరా, గుర్తు పట్టలేనంత వాడుగా ఆయన అయిపోయాడు. హిందీలో కూడా చదవనా, మన కోసం తను తాను అర్పించుకున్నాడు. అందుకు బట్టి మనము ఆరాధన చేద్దాం. పరిమళ వాసనగా నిన్ను చేశాడు. హిందీలో కూడా చదవనా, और प्रेम में चलो जैसे मसीह भी तुमसे प्रेम किया. मसीह ने प्रेम किया और हमारे लिए अपने आप को सुखदायक सुगंध के लिए परमेश्वर के आगे बैठ करके बलिदान कर दिया. ఆరాధన అంటే నీకు నీవుగానే ప్రభును ఆరాధన, ఎవరో ఫోర్స్ కాదు కానీ నీకు నీవుగానే నీ ప్రభును తెలుసుకొని, ఎంత తెలుసుకున్నావో అంతవరకు ఆరాధన చేయి కదండి. ఇంగ్లీష్ చదవనా. Be therefore followers of God as dear children, and walk in love as Christ also hath loved us and hath given himself for us an offering and a sacrifice to God for a sweet smelling savor. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం పిల్లరా.